జూన్ 4వ తేదీ కౌంటింగ్కి సంబంధించి ఇప్పటికే సిబ్బందికి శిక్షణ నిర్వహిస్తున్న పరిస్థితి. కడప నగరంలో ఉన్నటువంటి మున్సిపల్ హై స్కూల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు కడప ఆర్ఓ, అదేవిధంగా బద్వేల్ ఆర్ఓ గారు ఇద్దరు ఉన్నారు. తొలుత కడప ఆర్ఓ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎంతమంది కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు, ఎంతమంది సూపర్వైజర్లు, మైక్రో అబ్జర్వర్లు, అదేవిధంగా ఏఆర్ఓలు ఎంతమంది ఉన్నారు సార్? సో అందరికీ నమస్కారం. ముఖ్యంగా మనకి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ మనకి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి ట్రైనింగ్ ఫర్ కౌంటింగ్ స్టాఫ్ ఇక్కడే ఆర్గనైజ్ చేశారు. ఈ మన కడప మున్సిపల్ కార్పొరేషన్ మెయిన్ కడపలో. సో ఇందులో మనం చూసినట్లయితే 664 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్స్కి ఇక్కడ మనం ఇస్తున్నాము. ఇది డైరెక్ట్గా మన ఆర్ఓల పర్యవేక్షణలోనే జరుగుతుంది. ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఆర్ఓలు ఇక్కడికి వాళ్ళే డైరెక్ట్గా వచ్చి ట్రైనింగ్ ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి కూడా హెడ్ క్వార్టర్ ఏఆర్ఓస్ కానీ, ఇంకా యాక్టివ్గా ఉన్న ఏఆర్ఓస్ని పిలిచి తహసీల్దార్స్ని, అలాగే ఏఎల్ఎంటీస్, మన స్కూల్స్లో ఉన్న టీచర్స్ని, గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ని యాక్టివ్గా ఇవన్నిట్లోనూ విజయవాడకి వెళ్ళి ట్రైనింగ్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళతో తీసుకొచ్చి ప్రతి రూమ్కి 2 స్టాఫ్తో 14 రూములు మొత్తం, అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 2 రూములు చొప్పున ట్రైనింగ్ అంతా ఇస్తున్నాం. ఇప్పుడు 664 మంది ఉన్నారు. దీంతోపాటు అడిషనల్గా కొంత ఏఆర్ఓస్ని కూడా ఒక 40 మంది దాకా అన్ని నియోజకవర్గాల్ని కలిపి మనం అలాంగ్ విత్ కలెక్టరేట్ కలిపి ఇక్కడ ట్రైనింగ్ మనం ఇవ్వబోతున్నాం ఈరోజు. సార్, కౌంటింగ్కి సంబంధించి ఏజెంట్లు ఎంతమందిని అనుమతిస్తున్నారు? అభ్యర్థితో పాటు ఎవరైనా ఏజెంట్ అనుమతిస్తున్నారా, లేదంటే ఒకరిని అనుమతిస్తున్నారు? జనరల్గా మనం కౌంటింగ్ అప్పుడు క్యాండిడేట్తో పాటు ఒక జనరల్ ఏజెంట్ని మనం ఆర్ఓ టేబుల్ దాకా అలౌ చేస్తాము. ఇవి కాకుండా ఎన్ని టేబుల్స్ అయితే రూమ్లో ఉంటాయో ప్రతి నియోజకవర్గానికి కూడా కామన్గా 14 ఈవీఎం టేబుల్లు ఉన్నాయి. ఒక 2 నుంచి 3 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి అన్నమాట. సో దానికి సంబంధించి కూడా మనం ప్రతి క్యాండిడేట్ తరపున కౌంటింగ్ ఏజెంట్ని మనం అలౌ చేస్తాము. సార్, అదేవిధంగా మొత్తం 7 నియోజకవర్గాల పరిధిలో ఎన్ని రౌండ్లు పూర్తయ్యాయి? దాంట్లో మనం చూసినట్లయితే ఒక్కొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి టేబుల్స్, తర్వాత పోలింగ్ స్టేషన్స్ బేస్ అయ్యి ఈ డేటా ఉంటుంది. బట్ నియర్లీ ఒక 20 నుంచి 22 రౌండ్లోకి మొత్తం అన్ని నియోజకవర్గాలు కూడా కంప్లీట్ అవుతాయి. సిబ్బందికి ఇప్పటికే సూచనలు, అదే సాంకేతికమైనటువంటి పరమైన సమస్యలు తలెత్తితే ఎలా? ఇక్కడ మనం చూసినట్టయితే ఈరోజు ట్రైనింగ్లో కూడా మనం సూపర్వైజర్స్కి, ఏజెంట్స్కి ఇచ్చే ట్రైనింగ్లో భాగంగా మనం ఏం చేయబోతున్నామంటే ఈటీపీబీఎస్ అంటే ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ కానీ, రెగ్యులర్ బ్యాలెట్ కానీ, ఈవీఎంలు కానీ, పోస్టల్ బ్యాలెట్ కానీ, వీటన్నిటికీ సంబంధించి వివిధ ఆస్పెక్ట్స్లో ఇస్తూ ట్రబుల్ షూటింగ్, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఏ విధంగా చేయాలో కూడా మనం దాన్ని పెట్టుకొని దాని ప్రకారమే మనం స్ట్రిక్ట్గా చేస్తున్నాం. సార్, రౌండ్కు ఫలితాలు ఎలా ఉండబోతాయి? అయితే కౌంటింగ్ సంబంధించి ఏజెంట్లకు ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? వాళ్ళకి ఏమన్నా ఫార్మాట్లు ఏమైనా ఇస్తారా? అంటే మనం రౌండ్ అయిపోయిన వెంటనే ఆ రౌండ్ని డైరెక్ట్గా ఆ టేబుల్ దగ్గర పర్యవేక్షించడానికి, చూసుకోవడానికి ఆ క్యాండిడేట్ తరపున ఉన్న ఏజెంట్ ఉంటారు. వాళ్ళకి మనం ఆ రౌండ్ అయిపోయిన వెంటనే పార్ట్ 2 17C పార్ట్ 2ని మనం వాళ్ళకి సైన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తుంటాము. అలాగే ప్రతి రౌండ్కి వచ్చిన డేటాని కూడా అందరికీ కనిపించే విధంగా ఆర్ఓ టేబుల్ ఎదురుగా ఉన్నటువంటి నోటీస్ బోర్డులో కూడా దాన్ని మనం అతికిస్తాము. అదే దాన్ని మనం బయట కూర్చొని ఉన్నటువంటి మీడియా వాళ్ళకి, అలాగే రిమైనింగ్ పబ్లిక్కి కూడా మనం ఇవ్వడానికి రౌండ్ వైజ్ కూడా మనం ప్రతి రూమ్ నుంచి మనం బయటకు పంపిస్తాం. ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఆంక్షలు ఏమైనా పెట్టారా సార్? ఆంక్షలు అంటే మనకి ఎప్పుడు కూడా కౌంటింగ్ అప్పుడు 3 అంచెల భద్రత ఉంటుంది. ఒకటి 100 మీటర్స్ లోపల మనకి ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ ఉందనుకుంటే 100 మీటర్స్ బయట మనకి 100 మీటర్స్ బయట మనకి లోకల్ పోలీస్ ఉంటారు. సో అక్కడ మనకి స్క్రీనింగ్ ఉండి ఆథరైజ్డ్ పర్సన్స్ని మాత్రమే లోపలికి అలౌ చేస్తారు, వెహికల్స్ ఏమి అలౌ చేయరు. తర్వాత నెక్స్ట్ మనకి రెండోగా చైన్ ఆఫ్ ప్రొటెక్షన్ వచ్చి మనకి స్టేట్ ఆర్మ్డ్ రిజర్వ్ ఉంటుంది. దానికంటే ముందు వచ్చినటువంటి ఫైనల్ భద్రత మనకి సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ ఉంటుంది. సో ఈ విధంగా మన భద్రత ఉంటుంది. సార్, ఎన్నికల ప్రశాంతంగా ముగిసిన తరుణంలో ఒక్కసారిగా అల్లర్లు చెలగిన పరిస్థితి, ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో కడప నగరం కావచ్చు, ఇతర ప్రాంతాల్లో, అంటే ప్రధానంగా కడప నగరంలో కూడా గౌస్ నగర్లో మీకు తెలిసే ఉంటుంది ఘటన. సో కౌంటింగ్ అనంతరం కూడా ఏదైనా ఘటనలు జరిగితే ఎలా? కౌంటింగ్ అనంతరం జరిగే ఘటనలకు సంబంధించి కూడా మేము ముందుగా ఎవరైతే ఇలాంటి ఇష్యూస్లో మొన్న పోల్ డే రోజు చేస్తారో వాళ్ళందరినీ బైండ్ ఓవర్ చేయించుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు మేము సిటీలో కూడా అవసరమైన ప్లేసెస్లో బ్యారికేడింగ్ కానీ, పోలీస్ కానీ మొబిలైజ్ చేశాము. ఎక్కడ ఏ ఇష్యూ లేకుండా అందరి క్యాండిడేట్స్ కూడా ఆల్రెడీ రిక్వెస్ట్ చేస్తాము, వాళ్ళ తరపున ఉన్నట్టు వాళ్ళకు కూడా చెప్పమని, ఎలాంటి ఇష్యూ చేయొద్దని. అండ్ మా తరపున కూడా మేము అన్ని విధాలుగాను ఎక్స్పెరిమెంట్లు మనం తర్వాత అంటే మనకి ఏదైతే ఇష్యూ ఎక్కువ క్రియేట్ చేసే వాళ్ళని జిల్లా బహిష్కరణ అని కానీ, లేదంటే ఇష్యూ ఇంకా ఎక్కువ క్రియేట్ చేస్తుండే వాళ్ళని జిల్లా బహిష్కరణతో పాటు నెక్స్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళని హౌస్ అరెస్ట్లు కానీ, ఇవన్నీ కూడా వితౌట్ ఎలక్షన్ ప్రాసెస్కి ఏ ఇబ్బంది కలిగించకుండా ఆ రోజు రిజల్ట్ మాత్రమే ఇవ్వాలి, క్యాండిడేట్స్, ఏజెంట్స్ వీళ్ళ సమక్షంలో అనే ఉద్దేశంతో క్లియర్గా అన్ని గైడ్లైన్స్ని ఫాలో అవుతూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ని ప్రకారంగా మనం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాం. సార్, ఒకవేళ ఇన్ కేసు గెలిచిన అభ్యర్థి కావచ్చు, అదేవిధంగా ఓటమి పాలైనటువంటి అభ్యర్థి
గెలిచిన వాళ్ళు సంతోషంతో ర్యాలీలు లాంటివి నిర్వహిస్తారు కదా, వాటికి ఏమైనా అంచనా ఉన్నాయి? వాటన్నిటిని కూడా చేయడానికి లేదు. మన ఎంసీసీ ఇంప్లిమెంటేషన్లో ఉన్నప్పుడు 4వ తేదీ కౌంటింగ్ అయిపోతే 4వ తేదీ కౌంటింగ్ అయిపోయిన వెంటనే ఎంసీసీ అయిపోయింది అనుకుంటారు. బట్ యాక్చువల్లీ మనకి 6వ తారీఖు దాకా ఉంటుంది, ఇది ఎక్స్టెండ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్ ఎంసీసీ లిఫ్ట్ చేసామని చెప్పేదాకా ఎంసీసీ ఉంటుంది. అప్పటిదాకా ర్యాలీలు కానీ సెలబ్రేషన్స్ కానీ క్రాకర్స్ కాల్చడం కానీ ఇవన్నీ బంద్ చేస్తాం. ఆల్రెడీ మేము ఇప్పటికే క్రాకర్స్ గోడౌన్స్ అన్ని క్లోజ్ చేసాము. ర్యాలీస్కి ఎలాంటి వాటికి కూడా పర్మిషన్ లేదు. పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంది. అలాగే 144 సెక్షన్ గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చున్నారు. అవన్నీ ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఏదైతే కౌంటింగ్కి సంబంధించి ప్రక్రియ పూర్తయింది. అయితే మరో బద్వేల్ ఆర్ఓ గారు ఉన్నారు, మనతో పాటు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కౌంటింగ్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ఇప్పుడు శిక్షణ జరుగుతుంది, ఎలాంటి శిక్షణ ఇవ్వబోతున్నారు సార్? నమస్కారం అండి, థ్యాంక్ యూ. ఇప్పుడే కడప ఆర్డీఓ గారు చెప్పినట్టుగా మనకు ఈరోజు కడపలో సెంట్రలైజ్డ్గా అన్ని కౌంటింగ్కి సంబంధించి కౌంటింగ్ ట్రైనింగ్ స్టార్ట్ అయింది. సో బద్వేల్ సంబంధించి టోటల్గా మాకు ఒక 97 మెంబర్స్ ట్యాగ్ చేశారు. కౌంటింగ్ సూపర్వైజర్స్ అయినా, అసిస్టెంట్స్ అయినా, అలాగే తహసీల్దార్ కేడర్ వాళ్ళు కూడా ఉన్నారు. సో మాకు బద్వేల్ మొత్తం కలిపి 272 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మనకు కౌంటింగ్ సంబంధించి 14 టేబుల్ వచ్చరికి ఈవీఎం కోసము, ఒక 2 టేబుల్స్ వచ్చరికి పోస్టల్ బ్యాలెట్ కోసం పెట్టినాము. సో మాకు మొత్తం మీద 20 రౌండ్లు వస్తాయి. 20 రౌండ్స్ కౌంటింగ్ ఉంటుంది. అలాగే పోస్టల్ బ్యాలెట్స్ వచ్చేసరికి దాదాపుగా మనకు 3000 పైన ఉన్నాయి మాకు. సో అవి కూడా మనకు ఈచ్ టేబుల్కి 15 చొప్పున ఒక 3 రౌండ్లలో క్లోజ్ చేస్తాం వాటిని. సో ఇక్కడ శిక్షణ వరకు మొత్తం ఈరోజు కౌంటింగ్ సూపర్వైజర్స్కి, అసిస్టెంట్స్కి ఉంటుంది. సో జనరల్గా కౌంటింగ్లో వచ్చే ఇష్యూస్ ఏముంటాయి, ఏజెంట్స్కి ఏం చెప్పాలి, అలాగే ఐడి కార్డ్స్ ఏంటి, వెరిఫికేషన్ ఏంటి, ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, ఎలా చేస్తారు అన్న దాని మీద డీటెయిల్గా ఏఎల్ఎంటీ ఇస్తున్నారు. మనకు అసెంబ్లీ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ ఉన్నారు, వారి ద్వారా మనము శిక్షణ ఇస్తున్నాము. సో దీన్ని బేస్ చేసుకొని 4th రోజున మనకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో జనరల్గా 20 రౌండ్లు ఉన్నాయి కాబట్టి మాకు ఈచ్ రౌండ్కి యావరేజ్గా ఒక 20 minutes to ½ hour పడుతుంది. సో టోటల్గా ఈవినింగ్ కల్లా క్లోజ్ చేస్తాం, ఇబ్బంది అయితే ఏమీ లేదు. సార్, కౌంటింగ్ సిబ్బంది ఎన్ని గంటల లోపల కౌంటింగ్ హాల్కి చేరుకోవాలి, అలాంటి అంచనా ఉన్నాయి? మన కౌంటింగ్ మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది కాబట్టి అట్లీస్ట్ మేము 1 hour బిఫోర్, జనరల్గా 6:30కి రిపోర్ట్ చేయమంటే 6:30 to 7 రిజిస్ట్రేషన్ అయిపోతుంది. 1 hour ముందు ఉంటారు, ఎందుకంటే మనం కూర్చొని అలవాటు ఎక్కడైనా ఇన్స్ట్రక్షన్స్ అవి ఉంటాయి కాబట్టి, మళ్ళీ వాళ్ళకి ర్యాండమైజేషన్ అబ్జర్వర్స్ చేస్తారు కాబట్టి ఒక 1.5 hour ముందు ఉంటారండి మినిమం. సార్, అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా అభ్యర్థి తరపున ఏజెంట్లు ఎంతమందిని అనుమతిస్తున్నారు? మాకు మొత్తం మీద బద్వేల్ సంబంధించి 14 మంది ఉన్నారండి కంటెస్టింగ్ క్యాండిడేట్స్. సో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానీ వారి తరపున జనరల్ ఏజెంట్ గారు వస్తారు. అలాగే కౌంటింగ్ ఏజెంట్స్ అనేది వాళ్ళు అపాయింట్మెంట్ చేసుకోవాలి, మనకు అనెక్సర్ 18 వాళ్ళు అపాయింట్మెంట్ చేసుకోవాలి. సో ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇస్తామని చెప్పారు. మ్యాక్సిమం మాకు ఈరోజు రేపు వస్తాయి, వచ్చిన దాన్ని బట్టి చెప్తాము మేము కూడా. కౌంటింగ్ అనంతరం కూడా ఎలాంటి ఆంక్షలు పెట్టారు? కౌంటింగ్ సంబంధించి మనకు ఆల్రెడీ 144 సెక్షన్ ఆల్రెడీ కలెక్టర్ గారి దగ్గర నుంచి ఇచ్చారు. సో మనకు 6th వరకు మనకు ఎలక్షన్ కోడ్ అనేది ఉంటుంది కాబట్టి 144 సెక్షన్ పెట్టారు. అలాగే ట్రబుల్ మాంగర్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక ట్రబుల్ మాంగర్స్కి ఆల్రెడీ బైండ్ ఓవర్ కేసెస్ వేసాము. సో ఏదైనా అవసరమైతే కలెక్టర్ గారి లెవెల్లో వాళ్ళ మీద జిల్లా బహిష్కరణ కొన్ని సందర్భాల్లో వెరీ సీరియస్ గ్రీవియస్ ఇష్యూస్ ఏమైనా ఉంటే సార్ లెవెల్ డెసిషన్ తీసుకుంటారు. మా లెవెల్ వరకు మేము బైండ్ ఓవర్ వేసాము ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ నుండి. థ్యాంక్ యూ, నమస్కారం. సో మొత్తం మీద ఏదైతే కడప జిల్లాలో 4వ తేదీ జరిగినటువంటి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం ప్రధానంగా గమనించవచ్చు, కౌంటింగ్కి సంబంధించి అటు పూర్తి స్థాయిలో సిబ్బందికి శిక్షణ నిర్వహిస్తున్న పరిస్థితి. ఏదైతే కడప పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకు కూడా ఈరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎవరైతే సంబంధిత ఆర్ఓల సమక్షంలోనే ఈ కౌంటింగ్ ట్రైనింగ్ జరుగుతుంది. ఆ కౌంటింగ్ ట్రైనింగ్ నేపథ్యంలో కూడా ఎలాంటి ఆంక్షలు తీసుకోవాలి, అదేవిధంగా సాంకేతికమైనటువంటి సమస్యలు తలెత్తితే వాటిని నివృత్తిపరిచే దిశగా కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ప్రధానంగా కడప పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల్లో మాత్రం తొలి ఫలితం కమలాపురం 18 రౌండ్లతో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత బద్వేలు 20 రౌండ్లు, అదేవిధంగా మైదుకూరు 20 రౌండ్లు, ప్రొద్దుటూరు 21 రౌండ్లు, జమ్మలమడుగు 23 రౌండ్లు, కడప సంబంధించి 20 రౌండ్లలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఫలితాలు కూడా త్వరితగతిన వెలువరిచే దిశగా కూడా ఒక రౌండ్కు 14 టేబుల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పార్లమెంటుకి సంబంధించి 2 టేబుల్లను, పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి 2 టేబుల్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా పార్లమెంటుకి సంబంధించి 141 రౌండ్లలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే అటు పోలింగ్ స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉన్నటువంటి ఏదైతే ఈవీఎంలను భద్రపరిచారో ఆ ఈవీఎంలను భద్రపరిచినటువంటి ప్రాంతానికి సమీపానే కౌంటింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈవీఎంలు అక్కడి నుంచి తరలించడానికి సులువుగా ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. అందులో నేపథ్యంలోనే ఇప్పటికే ఏదైతే కౌంటింగ్కి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా 14 టేబుల్లను కూడా ఏర్పాటు చేయింది. ప్రతి రౌండ్కు 14 టేబుల్, అంటే నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రతి రౌండ్ కూడా
14 టేబుల్ చొప్పున లెక్కిస్తారు. అయితే 14 ఈవీఎంలను లెక్కించిన అనంతరం కూడా తర్వాత ఫలితాలను వెలువరిచే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఏదైతే కౌంటింగ్కు సంబంధించి కేవలం ఒక్కరిని మాత్రమే అభ్యర్థి కావచ్చు, అదేవిధంగా అభ్యర్థికి సంబంధించి జనరల్ ఏజెంట్ని మాత్రమే అనుమతిస్తున్నారు. మరోవైపు అటు కౌంటింగ్కు సంబంధించి 3 అంచెల భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం. ఇప్పుడే ఈవీఎం ఉన్నటువంటి ఏదైతే స్ట్రాంగ్ రూమ్లో కూడా అటు 112 సీసీ కెమెరాల నిఘా, అదేవిధంగా ప్రత్యేక పోలీసు బలగాలతో పహరా కాస్తున్నటువంటి పరిస్థితి, డేగ కన్నుతో నిఘా పెట్టినటువంటి పరిస్థితి. మరికొద్ది రోజుల్లో అటు ఫలితాలు వేడుకున్న నేపథ్యంలో అభ్యర్థుల్లో కూడా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఏదైతే క్రాస్ ఓటింగ్ బడత ఎవరు కొంప ముజుతో అన్నటువంటి భావన అటు అభ్యర్థుల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి. మరోవైపు ఓటర్లు కూడా ఎటువైపు మొగ్గు చూపారో అంతు చిక్కనటువంటి సమస్యగా మారింది. అదేవిధంగా మహిళలు కూడా అటు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. ఓటింగ్లో పాల్గొన్నటువంటి నేపథ్యంలో కూడా వారంతా కూడా ఎవరికి ఓటేశారన్నటువంటి భయాందోళన అటు అభ్యర్థులను గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు ఏదైతే కౌంటింగ్ ప్రక్రియను పూర్తి స్థాయిలో నిర్వహించేందుకు కూడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఏదైతే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రధాన రాజకీయ పార్టీ నేతలను కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఏదైతే కౌంటింగ్ అనంతరం కూడా అల్లర్లు జరిగేటువంటి నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. ఇప్పటికే సాయుధ బలగాలతో పాటు కేంద్ర సాయుధ బలగాలను కూడా అక్కడ మోహరింపజేసి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా జమ్మలమడుగు, కడపలో అల్లర్ల ఘటన నేపథ్యంలో కూడా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే సిఐపై దురుసుగా ప్రవర్తించినటువంటి క్రమంలో కూడా ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. వారికి సంబంధించినటువంటి రాజకీయ నేతలను కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే కడప జిల్లాలో దాదాపు 40 మంది పైన కూడా రౌడీ షీట్ తెరిచామని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఒక ప్రకటనలో తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యల మధ్య ఒక రకంగా కౌంటింగ్ ప్రక్రియ సజావుగా ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు కూడా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాటు చేసింది. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో కిషోర్, RTV, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.